తరాలు మారినా గొర్రెల కాపర్ల జీవితాలు మాత్రం మారలేదు. ఏటా 6 నెలలు పుట్టి పెరిగిన ఊరు కుటుంబాన్ని వదిలేసి మూగజీవాల వెంట కొండ గుట్టల్లో సంచార జీవనం సాగిస్తున్నారు. గొర్రెల మేత కోసం నిరంతరం కొండగుట్టల్లో అడవుల్లో తిరగాల్సి వస్తుండటంతో తగినంత ఆహారం, పరిశుభ్రమైన నీరు, జబ్బు చేస్తే వైద్యం చేయించుకోవడానికి ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. ఎండ, వాన, చలి లెక్క చేయకుండా ప్రతికూల పరిస్థితుల్లో అపరిచిత ప్రాంతాల్లో సంచరిస్తూ వలస పక్షుల్లా జీవించాల్సి వస్తోంది. పండగొచ్చినా పబ్బమొచ్చినా బంధువులు బంధాలకు దూరంగా కొండగుట్టల్లో దుర్భర బతుకులు బ్రతుకుతున్నారు. గొర్రెల మందను మేపుకుంటూ ఒక చోట నుంచి మరొక చోటుకు తరలిస్తూ శారీరకంగా తీవ్రంగా శ్రమిస్తున్న గొర్రెల కాపరులు వాతావరణ మార్పులు, అపరిశుభ్రమైన పరిస్థితుల కారణంగా తరచూ రోగాల బారిన పడుతున్నారు. అంతేకాదు, కుటుంబానికి జీవనాధారమైన గొర్రెలు, మేకల మందను అడవి జంతువులు, ముఖ్యంగా తోడేళ్లు, నక్కలు, వేటకుక్కలు వంటి వాటిని ఎదిరించి కాపాడుకోవడం అతిపెద్ద సవాలుగా మారింది. మూగ జీవాలతో పాటే ఆరుబయట ప్రాంతాల్లో ఎండ, వాన, చలి వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకుని బతకాల్సి వస్తుంది. ఈ సమస్యలన్నీ ఒకెత్తైతే ఏదైనా ఒక గొర్రె అస్వస్థతకు గురైతే వరుసగా మందలోని అన్ని గొర్రెలకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం మెడమీద కత్తిలా వేలాడుతోంది. మూగ జీవాలను పసిపిల్లల కంటే జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తోంది. తెలంగాణ ఏర్పాటయ్యాక గొర్రెల కాపరుల సమస్యలు తీరతాయనుకుంటే అత్యాశే అవుతుంది. రాష్ట్రంలో రోజురోజుకు గొర్రెల కాపరులపై దాడులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గొల్ల, కురములు ఇప్పటికీ వరుసలు వెళ్తున్నాయి. అటవీ ప్రాంతంలోని భూముల్లో మేసేందుకు గొర్రెలను అనుమతించకపోవడంతో గొర్రెల కాపరులు 6 నెలల పాటు గొర్రెల మందను తీసుకుని కొండలు, గుట్టలు పట్టుకుని వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో గొర్రెల కాపరుల కోసం కనీసం 100 ఎకరాల భూమిని కేటాయిస్తే తప్ప గొర్రెల కాపరులు బతకలేని పరిస్థితి ఉంది. రంగారెడ్డి జిల్లా శ్రీశైలం రహదారిలో ఏటా ఎంతో మంది గొర్రెల కాపరులు గొర్రెలు, మేకల మందను తీసుకుని వలస వెళ్తుంటారు. కందుకూరు మండలం కొత్తూరు గేటు వద్ద వెళ్తున్న గొర్రెల కాపరులను 99 టీవీ పలకరించింది. జీవనం ఎలా సాగుతుందని అడిగితే దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలను వెల్లడించారు. గడ్డి కోసం ఫారెస్టు భూముల్లోకి గొర్రెల కాపరులను అనుమతించకపోవడం వల్లే వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గొర్రెల కాపరుల సమస్యలను పరిష్కరించాలని ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సహకార సంఘాల జేఏసీ స్టేట్ మీడియా కన్వీనర్ ప్రశాంత్ యాదవ్ కోరారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గొర్రెల కాపరుల స్థితిగతులు రోజు రోజుకు దీనమైన స్థితిలో ఉన్నాయి. గొర్రెల కాపరు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చెందినటువంటి నారాయణపేట్, దేవరకద్దం నుంచి మక్తల్, ఇతరత్ర కొల్లాపూర్ నుంచి ప్రాంతాల నుంచి ఆ ప్రాంతంలో ఫారెస్ట్ భూములలో గొర్రెలను మేపడానికి ప్రభుత్వ అధికారులు, ఫారెస్ట్ అధికారులు అనుమతి ఇవ్వకపోవడం వలన ఈ రోజు హైదరాబాద్ చుట్టూ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రింగ్ రోడ్ చుట్టూ, ఫార్మర్ రోడ్ చుట్టూ గొర్రెల కాపరులు వరుస తిరుగుతూ వాళ్ళ జీవన ప్రయాణాన్ని దూరంగా ఉంటూ, వాళ్ళ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను ఒకటి అడగదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫారెస్ట్ భూములను, ప్రభుత్వ భూములను వెంటనే గొర్రెల కాపర్లకు అప్పగించాలని 99 టీవీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా గొర్రెలకు రావాల్సినటువంటి ఉచిత మందులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా మంద వద్దకే పశు వైద్యశాలను పంపించి వారికి ఉచిత వైద్యం అందించాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న గొర్రెల కాపర్ల సహకార సంఘం ఎన్నికలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను.